బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని స్టేట్ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధి కోరుకుంటే బీసీ బంధు దరఖాస్తును ఎందుకు 3 రోజులే గడువు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇది వెన్నుపోటు పొడిచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని చెప్పారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ప్రతి బీసీకి పథకం వర్తింపజేయాలని అన్నారు. బీసీ బంధు, దళిత బంధు పథకాలకు కేవలం 3 రోజులే గడువు ఇచ్చిన ప్రభుత్వం లిక్కర్ టెండర్లకు మాత్రం వారాల తరబడి దరఖాస్తులు తీసుకుంటున్నారని వివరించారన్నారు. విమర్శించిన నేపథ్యంలోనే ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ సర్కార్ ఎన్నికల టైం కొత్త హామీలు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టేందుకే అమలు కాని హామీలు తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం పరోక్షంగా బీసీలకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసింది తప్ప న్యాయం చేయలేదు. ఈరోజు బీసీలకు ఆర్థిక సహాయం కొన్ని కులాలకే ఇస్తాము, అది కూడా 3 రోజుల్లో దరఖాస్తులు పెట్టుకోండి. కొంపలేమునిగా అడగాను, మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మీకు ప్రకటించినటువంటి వాళ్లకు సహాయం చేయాలనేటువంటి తపన మీకుంటే ఎందుకు 3 రోజుల్లో దరఖాస్తులు పెట్టుకోవడం ఆపారు? మరొక దిక్కు లిక్కర్ షాపుల దరఖాస్తులు మాత్రము వారాల తరబడి ఓపెన్ చేస్తారు, కానీ పేదలకు సంబంధించి దళిత బంధు అప్లికేషన్ పెట్టుకోవడంలో మాత్రము 3 రోజులలో తూతు మంత్రంగా ప్రజలను, బీసీలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబం చేస్తా ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమవుతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం